మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత అవార్డు లాస్ట్ ఫైనల్ అవార్డు పాస్ అయిన తర్వాతనే కదా డబ్బులు పడేది. అంటే ఎంతమంది డబ్బులు పడ్డారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. 90% అయితే పడ్డాయి. 90% అయితే పడ్డాయి. మేడం ఫస్ట్ ఎట్లయిందంటే 90% డబ్బులు పడ్డాయంటే ఒప్పుకున్నట్టే కదా. 25 లో పడ్డాయి మేడం అవి. ఇప్పుడు పడేది మేడం మాకు చెక్ రూపంలో మీరు వేసుకోవడానికి చెప్పలేదు, డైరెక్ట్ అకౌంట్ లో వేసారు. మేము అకౌంట్ కూడా కొంతమంది తీయలేదు. ఎక్కడ ఆధార్ లింక్ అకౌంట్ ఉంటాయా మేడం? ఉంటాయా ఉండవు? మీరు చెప్పండి. ఇప్పుడు నేను రైతు బంధు అప్లై చేస్తున్నాను మేడం, నేను అకౌంట్ తీయలేదు. ఆధార్కి ఎందుకంటే ఆధార్ లింకు ఇప్పుడు సేకరిస్తారు. గత 2016 కదా మీరు అనేది ప్రిలిమినరీ నోటిఫికేషన్ తర్వాత 6 months లో అవార్డ్ పాస్ కావాలి. ఓకే, 6 months లో కంప్లీట్ కావాలి. 6 months లో మీకు మీరు అందరు ఇస్తేనే కదా అమౌంట్ పడ్డది. ఇప్పుడు అది కాదు, అయిపోయింది. 99% అమౌంట్ వచ్చేసింది. మీకు ఏ విధంగా ఇంకా సరే మీకు ఈ విలేజ్ మొత్తం ముప్పు గురువు అవుతుంది, మీకు ఎలాంటి ప్లేస్ కావాలి, ఇంకా మీకు ఏమైనా కావాలి అది అడిగితే మేము అదే రాసుకొని మేము రెఫర్ చేస్తాం. కానీ ఇప్పుడు ఎలక్షన్కి బహిష్కరిస్తామంటే మీరు 99% అమౌంట్ అందరు రైతుల అకౌంట్లో పడ్డ తర్వాత ఇది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మేడం 1600 ఎకరాలు చిల్లర ఉంటుంది ప్రాజెక్టు. మీరు మా ఊరుకు ముప్పు గురుగా పొందాలంటే నాకు తెలిసి ఇక్కడ ఒక 300-400 ఎకరాలనే ఉంటుంది. ఈ ఊరు కొంచెం మీరు ఇప్పుడు బాగుంది కదా, అంటే మాకు టెక్నికల్ గా తెలియదు కాబట్టి చెప్తున్నాం. ఒకటి సరే ఎన్ని పోతుంది ఏందనేది నేను కొత్త వచ్చిన నాకు ఆ విషయము. నేనేమంటున్నా అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ గ్రామానికి సంబంధించిందే కదా. మీరు ఎంతసేపటికి సరే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ వచ్చింది ఇలా అనుకుంటే మీకు గ్రామ పంచాయతీ మంచి ఏదైనా మంచి ప్లేస్ కావాలి, ఇంకా మాకు వాళ్ళు వచ్చారు మాకు ప్లేస్ చూపిస్తామని చెప్పి జేసీ సార్ వచ్చారు. ఆ రోజు రాలేదమ్మా మీరు. అయితే మేము 59వ సర్వే నెంబర్లో 60 ఎకరాలు చూపించాము. ఇక్కడ ఒక సబ్మిషన్ ఏంటంటే మేడం నేను వచ్చిందని చెప్తున్నారు కదా, ఈయన వచ్చిన సంగతి మరి ఎవరికి తెలియదు మేడం. ఊరు పెద్ద మనిషి కూర్చున్నారా కూర్చోలేదు. ఊరు పెద్ద మనిషి ఏం కాదు, ఆయన పెద్ద మనిషి అని ఎవరు చెప్పి ఈయన ప్రెజెంటేషన్ మీకు ఒకవేళ చెప్పండి. అట్లా కూడా మేము మందలించినాం, మీరు ఎట్లా పోతారు మనిషి మనిషి అంటే మేము అసలు మేడం మేమందరితో పాటు ఉంటాం. ఆయన ఊరి మంచి కోసమే వచ్చిండు. సరే మీ మధ్యలో గొడవలు మా మధ్యలో మేడం 99% అమౌంట్ పడ్డది రైతులకు. ఊరంతా ఒకటి ఆలోచన చేయి. ఇప్పుడు ఈ బాధ ఏందనేది చెప్పు, అదే రాసుకుపోయి మేము ఎలక్షన్ బహిష్కరిస్తాం మేడం. మా బాధ అదే. ఎందుకు